Daily. Taste the Daily. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం బయటపడింది. ఓ వ్యక్తి ఆలయ గోపురం ఎక్కి మద్యం ఇస్తేనే గాని కిందకు దిగనంటూ హల్చల్ చేశాడు. అంతేకాదు కలశాలను బయటకు తీసి బెదిరింపులకు దిగాడు. స్వామివారి ఏకాంత సేవ తర్వాత ఆలయం మూసివేశారు. ఆ టైంలో భద్రతా సిబ్బంది కళ్లు కప్పి మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఆలయంలోకి చొరబడ్డాడు. విజిలెన్స్ సిబ్బంది చూసే లోపే గోడ దూకి లోపలికి వెళ్లాడు. నేరుగా మహాద్వారం లోపల ఆలయ గోపురం ఎక్కాడు. అక్కడ నిల్చొని 90 ml మద్యం బాటిల్ ఇస్తేనే కిందకి దిగనంటూ హల్చల్ చేశాడు. ఇది గమనించిన పోలీసులు బలవంతంగా కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యకు పోలీసులు 3 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఆలయ కళశాలు పాక్షికంగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. తిరుపతి నడిబొడ్డులో ఉన్నటువంటి శ్రీ గోవిందరాజస్వామి ఆలయాలకైతే మాత్రం నిన్న రాత్రి ఒక గుర్తు తెలియనటువంటి వ్యక్తి మద్యం మత్తులో కూడా హల్చల్ చేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఈ యొక్క ఆలయం భద్రతా సిబ్బంది కూడా కళ్ళు కప్పి ఆలయంలోకి ప్రవేశించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. విజిలెన్స్ సిబ్బంది చూసే లేపే తన ఆలయం గోడ దూకి లోపలికి వెళ్లేసి మహాద్వారం లోపల ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయం గోపురం పైకి కూడా ఎక్కి ఒక గోపురం పైకి ఎక్కి కలశాలను కూడా లాగేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈ యొక్క తంతు కూడా దాదాపు 3 గంటల సేపు వరకు అయితే కూడా జరిగింది. ఇక అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే మాత్రం ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి అయితే సమాచారం అందించారు. అలాగే ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం అందించారు. వెంటనే విషయం తెలుసుకున్నటువంటి డిఎస్పీ భక్తవత్సలం అయితే మాత్రం తన టీం తో పాటుగా గోవిందరాజస్వామి ఆలయం దగ్గరికి అయితే చేరుకొని ఆ గోపురం దగ్గర ఉన్నటువంటి నిజామాబాద్ కి చెందినటువంటి తిరుపతిగా అయితే మాత్రం గుర్తించారు. తనని కిందకి దించడానికి అయితే నానా తంటాలు పడినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దాదాపు 3 గంటల సేపు శ్రమించి తనని కిందకైతే దింపినటువంటి ప్రయత్నం అయితే చేశారు. అప్పటికీ కూడా ఆ తిరుపతి అంటే నిజామాబాద్ కి చెందినటువంటి తిరుపతి కూడా కిందకి దిగకుండా తను పైనుంచి కిందకి దిగాలి అంటే ఆ పోలీసుల దగ్గర నుంచి కూడా ఒక క్వార్టర్ మద్యం మాకు ఇస్తే తప్ప నేను దిగననేసి అయితే మాత్రం పైన మహాద్వారం దగ్గర ఉన్నటువంటి కలశాలు కూడా లాగేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికే కలశాలు కూడా కొద్దిగా డ్యామేజ్ కూడా అయినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇదంతా కూడా తను ఒక సైకో లాగా ప్రవర్తించడం, ఆలయంలోకి ప్రవేశించడం అంటే సాధారణంగా అయితే మాత్రం ఏకాంత సేవ అయిన తర్వాత టెంపుల్ అంతా కూడా క్లోజ్ చేసేసి మొత్తం అంతా క్లోజ్ చేస్తారు. కాకపోతే ఇతను మద్యం మత్తులో కూడా తనకు ఒక సెక్యూరిటీ కళ్ళు కప్పు కూడా లోపలికి వెళ్లడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది లోపం అనేసి అయితే మాత్రం పలువురైతే ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక లోపలికి వెళ్ళినటువంటి తను గోపురం పైకి ఎలా ఎక్కాడు అన్న దానిపైన కూడా విచారణ అయితే చేపడతా ఉన్నారు. తను ఎందుకు ఎక్కాడు ఏంటి అన్న దానిపైన పూర్తి వివరాలు తను విచారించిన తర్వాత తెలుపుతామనేసి డిఎస్పీ భక్తవత్సలం అయితే తెలిపారు. ఇదంతా కూడా 2 గంటల అర్ధరాత్రి 2 గంటల నుంచి కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక విజిలెన్స్ సిబ్బంది వారిని పట్టించుకోకపోవడంతోనే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి తిరుపతి కూడా అంటే నిజామాబాద్ కి చెందినటువంటి తిరుపతి కూడా దాని ఆలయం లోపలికి అయితే చేరుకొని హంగామా కూడా సృష్టించినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇదంతా కూడా తిరుపతిలో అతను ఇంతకు ముందుగా నిజామాబాద్ వాసిగా ఉంటూ తిరుపతిలో వచ్చి తన భార్యాభర్తలతో కూడా కూలి పనులకైతే మాత్రం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇతను అసలు ఆలయం గోపురం పైకి ఎందుకు ఎక్కాడు, అసలు ఆలయం లోపలికి ఎందుకు ఎక్కారు అన్న దానిపైన అయితే మాత్రం విచారణ అయితే మాత్రం చేపడుతున్నారు. అక్కడికి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అలాగే ఫైర్ స్టేషన్ కి సంబంధించినటువంటి అయితే నరేష్, అసలు నిజామాబాద్ కు చెందినటువంటి వ్యక్తి తిరుపతికి ఎలా వచ్చాడు? ఒక్కడే వచ్చాడా, ఎవరితోనైనా వచ్చాడా? వచ్చి ఈ రకంగా మద్యం కోసం ఈ తరహా పని చేయడం ఏంటి? దీని వెనక ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో ఏమైనా పోలీసులు ఏమైనా విచారణ చేస్తున్నారా? అంటే నిజామాబాద్ కి చెందినటువంటి అతని పేరు వచ్చి తిరుపతిగా కూడా ఉంది. అతను దాదాపుగా ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతా ఉంది. ఇక్కడే సెటిల్ అయ్యేసి భార్యాభర్తలతో పాటుగా కాపురం అయితే తిరుపతిలోనే ఉంటున్నారు. తిరుపతిలో ఉంటూ కూలి పనులు అయితే మాత్రం చేసుకుంటూ జీవనం అయితే కొనసాగుతున్నారు. వాళ్ళకి ఒక పాప ఒక బాబు కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ తన మద్యానికి బానిస అయ్యేసి కొద్దిగా సైకో లాగా ప్రవర్తిస్తూ తను ఆలయంలోకి అయితే మాత్రం ప్రవేశించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అది కూడా
విజిలెన్స్ అధికారులు అక్కడ సిబ్బంది కూడా తనని పట్టించుకోకపోవడం ఇదంతా విజిలెన్స్ అధికారులు లోపంతో అనేసి తెలుస్తుంది. తను లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మహాద్వారం పైకి ఎక్కి కలసాలో లాగేటువంటి ప్రయత్నం అంతా కూడా ఒక గంట సేపు వరకు అయితే చేశారు. తనని కింద దింపడానికి పోలీసులు అయితే మాత్రం నానా తంటాలు అయితే పడ్డారు. కానీ కిందకి దిగడానికి తను అంగీకరించకపోవడం, తను పోలీసుల్ని డిమాండ్ కూడా చేశారు. ఎందుకంటే నాకు ఒక క్వార్టర్ ఇస్తేనే నేను కిందకి దిగుతాను అనే విధంగా కూడా వాళ్ళని డిమాండ్ చేయడంతో వాళ్ళని చాలా కష్టతరంగా కూడా తిరుపతి అనే వ్యక్తిని అయితే మాత్రం కిందకి దింపడానికి అయితే ప్రయత్నాలు అయితే చేశారు. కాకపోతే తను అసలు తిరుపతికి వచ్చి కూలీ చేసుకునేటువంటి ఒక వ్యక్తి ఆలయం లోపలికి ఎందుకు ప్రవేశించారు, ప్రవేశించిన తర్వాత కూడా ఒక మద్యం మత్తులో గోపురం పైకి ఎక్కి కలశాలనంతా కూడా డ్యామేజ్ చేయడం, వారి పోలీసుల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళనే కూడా ఒక మందు కూడా వాళ్ళని డిమాండ్ చేయడం అనేది కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితిగా ఏర్పడింది. అసలు తిరుపతి అనే వ్యక్తి ఎందుకు తిరుపతికి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఇలాగా చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి, తన మానసిక పరిస్థితి ఎలా ఉంది అన్న దాని మీద కూడా పోలీసులు అయితే విచారణ కూడా చేస్తున్నారు. ఇప్పటికే తన మీద కేసు కూడా నమోదు చేసి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. తరలించిన తర్వాత అర్ధరాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు విచారణ అయితే చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. వాళ్ళ కుటుంబం కూడా అందించారు. తన మానసిక పరిస్థితి అలాగే ఇంట్లో జరిగినటువంటి ఏమైనా విభేదాలు లాంటి కారణాలు ఏమైనా ఉన్నాయా, ఎందుకు ఇలా సైకోలాగా ప్రవర్తిస్తా అన్నాడు అన్న దానిపైన అయితే మాత్రం విచారణ అయితే ఇప్పటికే చేపడుతా ఉన్నారు. మొత్తానికి గోవిందరాజస్వామి ఆలయం సెక్యూరిటీ సిబ్బంది మీద అయితే మాత్రం పలువురు అయితే మాత్రం మండిపడుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే ఏకాంత సేవ అయిన తర్వాత ఆలయాన్ని మూసేటప్పుడు మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే ఆలయం అయితే క్లోజ్ చేస్తారు. ఆలయం క్లోజ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళడానికి ఎటువంటి దారులు అయితే ఉండవు. ఆ గోడలు ఎక్కడానికి కూడా చాలా ఎత్తైనటువంటి గోడలు అయితే ఆలయం చుట్టూ కూడా ఉంటాయి. అటువంటి గోడని ఎక్కి లోపలికి దూకి అది కూడా మహాద్వారం అంటే లోపల 3 గోపురాలు ఉంటాయి. ఒకటి రాజగోపురం, దాని మధ్యలో వచ్చి మహాద్వార గోపురం ఉంటుంది. దాని తర్వాత ఒక ఆనంద నిలయం కూడా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. బంగారు గోపురం, దాని ముందు ఉన్నటువంటి గోపురానికి తను ఎక్కడం, పైన ఉన్నటువంటి కలశాలు అంటే అవి ఎప్పుడూ కూడా శతాబ్ద కాలం నాటి ఉన్నటువంటి వాటిని అంతా కూడా డ్యామేజ్ చేయడం అనేది కూడా దీనిపైన అయితే మాత్రం మండిపడుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో కీలకంగా కూడా ప్రధానంగా సెక్యూరిటీ సిబ్బంది లోపంగానే తన లోపల ప్రవేశించాడు అనేసి అయితే మాత్రం ఒక ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. దీంతో పాటుగా తను అసలు లోపలికి వెళ్ళడానికి కారణం ఏంటి, మహాద్వారం పైకి ఎక్కిన తర్వాత ఆ కలశాలని డ్యామేజ్ చేయడం, ఆ ఒక గోపురం మీదకి ఎక్కడం, దానిపైన అయితే మాత్రం ఇప్పటికే పూర్తి విచారణ అయితే చేపడుతున్నాం అనేసి అయితే చెప్పారు. దీనిపైన టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు దానిపైన పూర్తి విచారణ చేసిన తర్వాత మీడియాకి అయితే పూర్తి వివరాలు అయితే వెల్లడిస్తాం అనేసి అయితే కూడా చెప్తా ఉన్నారు. తిరుపతి ఇప్పటి వరకు తను ఇంతకు ముందుగా ఇలాంటి ఏమైనా రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా అన్న దానిపైన కూడా చెక్ చేస్తా ఉన్నారు. అతను నిజామాబాద్ కి చెందినటువంటి వ్యక్తి, తిరుపతికి రావాల్సినటువంటి పరిస్థితి ఏంటి, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కూలీ చేసుకునేటువంటి వ్యక్తి ఇలాంటి ఆలయం లోపలికి ప్రవేశించి గోపురం పైకి ఎక్కి పోలీసుల్ని కూడా మద్యం కూడా అడగడం, మద్యం ఇస్తేనే నేను కిందకి దిగుతాననేసి ఈ తంతు లోపలే అక్కడ పైన ఉన్నటువంటి శతాబ్ద కాలం నాటి ఉన్నటువంటి గోపురాలంతా కూడా డ్యామేజ్ చేయడం, దీనిపైనంతా కూడా పూర్తి విచారణ చేసిన తర్వాతనే వివరాలు కూడా అందిస్తామనేసి అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికి పోలీసులు అయితే మాత్రం మద్యం మత్తులోని సైకోలాగా ప్రవర్తించారనేసి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా అర్ధరాత్రి జరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఆ సమయంలో ఎవరూ లేరు. దీని ద్వారానే తనని కిందకి దింపడానికి అయితే మాత్రం చాలా సమయం పడిందనేసి అయితే పోలీసులు అయితే తెలిపారు. దానిని కిందకి తీసుకొచ్చిన తర్వాత తన మానసిక స్థితి కూడా బాగానే ఉందనేసి అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. ఇక పూర్తి వివరాలు అయితే తను లోతుగా విచారించిన తర్వాతనే తెలుస్తుందనేసి అయితే మాత్రం ఇప్పటి వరకు తెలిసినటువంటి సమాచారం అయితే ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేష్.